సంజన గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. బాగున్నారు సార్? బాగున్నాను. సో మీ బ్రాండ్ పేరు ఎంబీఆర్ ఎంబీఆర్ కన్సల్టెంట్స్. కన్సల్టెంట్స్. అవును. ఓకే. సో ఎప్పుడు నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు సార్? ఇది 2019 నుంచి స్టార్ట్ చేసామండి. మాది బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు అండ్ హైదరాబాద్ ఉంది. ఓకే. అరౌండ్ 400 పీపుల్ దాకా ఇప్పుడు దాకా పంపించాము. హ్యాపీ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఫస్ట్ అసలు ఈ బిజినెస్లోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? యాక్చువల్గా ఫస్ట్ నేను 2017లో జాబ్ చేశానండి. 2017 టు 19 దాకా జాబ్ చేశాను. తర్వాత ఆ జాబు నాకు అంతగా సెట్ అవ్వదు అనే కాన్సెప్ట్లో వెళ్ళి ఏదైనా ఒక బిజినెస్ సెట్ చేసుకుందాం, ఏదన్నా ఫ్యూచర్ ఇబ్బంది లేకుండా ఉండేది అనే కాన్సెప్ట్లో వచ్చింది ఈ థాట్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సేమ్ ఇదే ఫీల్డ్లో. అతను ఏం చేశాడంటే గుంటూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం నీ కాంబినేషన్లో, నాకు కొంచెం గుంటూరులో సర్కిల్ ఎక్కువ ఉంది, నీ కాంబినేషన్లో ఓపెన్ చేద్దాం అంటే సరే అని నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఫస్ట్ జాయిన్ అయ్యాను. స్లీపింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి అలా 2017 నుంచి ఇంకా ఓన్గా బయటకు వచ్చేసి. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలో 2019 కంటే ముందు నుంచి కూడా ఉంది. అప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అది జర్నీ? అది స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారు కదా? అది 2 years జర్నీ. 2 years. 2017 నుంచి. ఓకే. సో 2019లో మీ ఓన్గా బ్రాంచ్ సెటప్ చేసుకున్నాం. సో 2019 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 8 years అయిపోయిందా? అయిపోయింది. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఉంది కదా, అప్పటికి ఇప్పటికి ఈ 5, 6 years, 7, 8 yearsలో ఏమన్నా ఇండస్ట్రీలో చేంజెస్ చూస్తున్నారా మీరు? చాలానే చూసామండి. డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఫస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు నాకేమనిపించిందంటే ఇది కరెక్టా కాదా, మనం అసలు కరెక్ట్ స్టెప్ వేసామా లేదా అని అనిపించింది. అంటే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నాం. అప్పుడు ఇన్ బాక్స్కి వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఫీల్డ్ అనిపించింది. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పెద్దదో ఈ ఫీల్డ్ కూడా అంతే పెద్దది. ఓకే. చాలా పెద్ద ఫీల్డ్ అనిపించింది. సో నాకు వన్స్ ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి మొత్తం స్టడీ చేసిన తర్వాత గ్రోత్ ఉంది ఈ ఫీల్డ్. ఇప్పుడు ఇది ఎండ్ అయ్యే ఫీల్డ్ అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, ప్రతి ఇయర్ కొత్త బ్యాచ్ వస్తుంది, పాస్డ్ అవుట్ అవుతారు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. సో ఈ ఫీల్డ్ అనేది ఎండ్ అనేది ఉండదు. మనం జాగ్రత్తగా చేసుకొని స్టూడెంట్స్కి మంచిగా గైడెన్స్ ఇచ్చి మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని యూనివర్సిటీస్తో మాట్లాడటం, ప్రతి యూనివర్సిటీకి రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, వాళ్ళ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, అవన్నీ మన స్టూడెంట్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఈ ఫీల్డ్ ఇంకా పర్మనెంట్ ఫీల్డ్ లాగా మనం ఎంచుకున్నాం. ఓకే. అంటే ఒక మాట మీరు ఏమనుకోనంటే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఓకే. ఈ బిజినెస్ని మీరు బాగా సీరియస్గా తీసుకున్నారు, అప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు, ఇదే పర్మనెంట్ అని అనుకుంటున్నారు కదా, దానిలో రీజను మనీ సంపాదన ఎక్కువ ఉందనా, లేకపోతే స్టూడెంట్స్కి మనం ఒక సర్వీస్ ఇవ్వగలిగే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా, ఈ రెండిట్లో మీరు దేన్ని చూస్ చేసుకొని? అంటే మనీ అనే కాదు, మనీ ఒక పార్టే. అది బిజినెస్ ఫీల్డ్లో అనేది మనీ అనేది ఒక పార్ట్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు మన కంపెనీ నుంచి స్టూడెంట్ ఎవరైనా అబ్రాడ్ వెళ్తే ఫ్యూచర్లో ఏదైనా మంచి కంపెనీలో సెటిల్ అయినా కానీ సో కన్సల్టెన్సీ నుంచి వచ్చాడు, అదొక పేరు రెప్యుటేషన్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ మనకు ఒక కంపెనీ, ఒక సెటప్, మన కంపెనీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ గోల్స్ రీచ్ అయిన తర్వాత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఎప్పుడో గట్ట మన గురించి ఆలోచిస్తారు కదా, పలానా కన్సల్టెన్సీ నుంచి వచ్చాను, సెటిల్ అయ్యాను, మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను, ఫ్యామిలీని బాగా చూసుకున్నాను. సో వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి మీరు ఒక బేస్మెంట్ వేస్తున్నారు. అవును. సో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఈ ఫీల్డ్లో. అవును. అంటే ఎలా పడితే అలా చేయడానికి, డెసిషన్ తీసుకోవడానికి ఉండదు, చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. అవునవును. సో ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని ప్లేస్ చేశారండి మీరు? ఆల్ ఓవర్ ద వరల్డ్ మా స్టూడెంట్స్ వచ్చేసి 400+ స్టూడెంట్స్ ఉంటారు. 400+ ఉన్నారు. ఓకే. అందరూ వాళ్ళ మాస్టర్స్ అయిపోయారు, కొంతమంది జాబ్లో సెటిల్ అయ్యారు, కొంతమంది జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. మీరు మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఏ కంట్రీస్లో ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు? ప్లేస్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ మన బేసికల్ ఏ కంట్రీస్ మీరు డీల్ చేస్తారు? మేము వచ్చేసి అన్ని కంట్రీస్ డీల్ చేస్తామండి. లైక్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఐర్లాండ్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇవన్నీ డీల్ చేస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్ ఒక కంట్రీని చూస్ చేసుకునే ముందు ఏమేమి పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి? స్టూడెంట్ వన్స్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మైండ్లో ఉండాల్సింది ఏ కంట్రీ వెళ్ళాలి, ఆ కంట్రీ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ కంట్రీ మన బీటెక్లో మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ కంట్రీలో నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ ఉందా లేదా అవన్నీ క్లియర్గా ముందు స్టడీ చేయాలి స్టూడెంట్.
ఒక కన్సల్టెన్సీకి వచ్చే ముందు అసలు నేను ముందు ఏ కంట్రీకి వెళ్ళాలనేది ఫిక్స్ అవ్వాలి. ఆ కంట్రీలో అబ్బాయికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి కంట్రీలో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఎవరో ఒకరు రిలేటివ్స్ ఉంటున్నారు, ఫ్రెండ్స్ ఉంటున్నారు, వాళ్ళ సీనియర్స్ ఉంటున్నారు. వాళ్ళతో ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉంది. యుఎస్లో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ యుఎస్ వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అప్డేట్స్ తీసుకోవాలి. యూఎస్ఏ వెళ్ళాలనుకుంటే స్టూడెంట్స్ అంటే ఎందుకు యూఎస్ఏ చూస్ చేసుకోవాలి అది చెప్పండి. యుఎస్ అనేది అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే హ్యూజ్ కంట్రీ. అది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అది మంచి సాఫ్ట్వేర్ హబ్. రైట్. సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కంపెనీస్ కానీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ అన్నీ యూఎస్ బేసే. మన ఇండియాలో పెట్టినా కానీ ఆ యూఎస్ బేసే కంపెనీస్. సో యుఎస్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఓకే, సో ఆ కంట్రీ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సిమిలర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న ఎక్కువగా ఉన్న కంట్రీ. ఎక్కువ జాబ్స్ ఉన్న కంట్రీ యుఎస్ఏ. ఓకే, ఓకే. సో నెక్స్ట్ యూకే గురించి చెప్పండి. యూకే వచ్చేసి యూకే కూడా స్టడీస్కి బాగుంటుంది. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏంటంటే తక్కువ ఉంటాయి కానీ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ క్యాపబుల్ యూ కెన్ గో ఫర్ యూకే ఆల్సో. ఓకే, యూకే కూడా వెళ్ళొచ్చు. కానీ అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, జాబులు తక్కువ ఉంటాయి. స్టూడెంట్ కూడా రైట్ వర్తీ అయి ఉండాలి. కొంచెం స్టూడెంట్ స్కిల్స్ ఉండి క్యాపబుల్ ఉంటే యూకేలో కూడా జాబ్స్ వస్తాయి. బట్ దాంట్లో కొంచెం తక్కువ జాబ్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు యూఎస్. ఓకే. అండ్ యూకేలో జాబ్ వస్తే అతను లక్కీ ఫెలో. యూఎస్ అనే కాదు, యూకేలో వచ్చినా కానీ మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో. సో యూకేలో ఒకవేళ వెళ్ళి చదువుకొని అక్కడ ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే యూకే కాకుండా వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చా, లేకపోతే బ్యాక్ ఇండియా వెళ్ళొచ్చు. ఏ కంట్రీ అయినా యూకే నుంచి మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్ళొచ్చు. స్టూడెంట్ యాజ్ రైట్ ఇఫ్ యూకేలో మాస్టర్స్ చేశారనుకోండి, అతను మాస్టర్స్ అయిపోయింది, యూకేలో ఆపర్చునిటీస్ ఏం లేవనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ ఎంబీఏ ఫర్ యూఎస్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్. ఓకే, యూ కెన్ చూస్ లైక్ దట్. ఓకే. అలా అయినా జాబ్ కూడా వేరే చోట చేసుకోవచ్చు. బట్ రికగ్నిషన్ ఉంటుందా యూకే? ఉంటుంది. ఒకటండి, ఏ కంట్రీ మాస్టర్స్ అయినా వాల్యుబులే. తర్వాత స్టూడెంట్ ఏదైనా జాబ్ అక్కడ దొరకకపోతే యూ కెన్ మైగ్రేట్ టు ఎనీ అదర్ కంట్రీ. ఓకే, యూ కెన్ మార్కెట్ ఈజ్ రెజ్యూమ్ అండ్ యూ కెన్ గో దేర్. ఓకే. సో ఆస్ట్రేలియా గురించి చెప్పండి. ఆస్ట్రేలియా వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది స్టూడెంట్ ఎడ్యుకేషన్. రియల్గా స్టూడెంట్ ఆస్ట్రేలియా వెళ్ళాలి పక్కాగా అతను డ్రీమ్ అనుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఆస్ట్రేలియాలో ఏంటంటే కొంచెం పార్ట్ టైమ్స్ కూడా లీగల్గా ఉంటాయి. ఓకే, లీగల్గా ఉంటే స్టూడెంట్ కూడా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేసుకోగలడు. అతని ఎక్స్పెన్సెస్ కానీ ఫీజెస్ కానీ కొంచెం వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కొంచెం స్టూడెంట్ సపోర్ట్ పార్ట్ టైమ్స్ వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ఆస్ట్రేలియా ఉన్న ప్లస్ అదే అంటారా? అవును. ఆస్ట్రేలియాలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే యూఎస్ లాగా జాబ్స్ ఎక్కువ ఉండవు. బట్ ఏంటంటే ఆస్ట్రేలియా పిఆర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. స్టూడెంట్ కొంచెం మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఐఎల్స్ మళ్ళీ రీఅటెంప్ట్ చేసి జనరల్ మళ్ళీ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. పిఆర్ వస్తే ఒక 5 years మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వన్స్ ఒక 5 years పిఆర్ ఇంకా పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉండదు. కెనడా గురించి కెనడా కూడా రైట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్స్. కానీ అక్కడ ఏంటంటే కొంచెం వెదర్ క్లైమేట్ కండిషన్స్ కొంచెం కొంతమందికి సెట్ అవ్వదు. సో దానివల్ల కొంతమంది ఆలోచిస్తారు కెనడా ఎందుకు వెళ్ళాలా వద్దా అనేది. బట్ ఇట్ ఈస్ ఆల్సో బెటర్ ఆప్షన్ ఫర్ ఇండియన్స్. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా బూమింగ్ మీద ఉంది ఐర్లాండ్. ఓకే, ఐర్లాండ్ బాగా వెళ్తున్నారు. ఐర్లాండ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ఇటలీ, ఫ్రాన్స్ అవన్నీ. ఇంకోటి స్కాలర్షిప్స్ కూడా బాగుంటాయి. ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని జర్మనీకి ఉంటుందండి ఫ్రీ ఎడ్యుకేషన్. జర్మనీకి ఫ్రీ ఎడ్యుకేషన్, నామినల్ ఫీజు ఉంటుంది. యూనివర్సిటీ ఒక €250 ఆర్ సమ్ €500 ఫర్ సెమ్ నామినల్ ఫీజు ఉంటుంది. బట్ అందరూ ఏంటంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే గూగుల్లో చెక్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడంటే ఫస్ట్ చూపించే జర్మనీ. బట్ దాంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. మళ్ళీ జర్మనీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ రావాలి. మీకు ఏదైనా పార్ట్ టైం కావాలన్నా, ఏదైనా కంపెనీలో కొంచెం హై పొజిషన్కి వెళ్ళాలన్నా లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏంటంటే కొంచెం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకునే దాంట్లో కొంచెం బ్యాక్ డ్రాప్ అయ్యారు. కొంతమంది నేర్చుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో కొన్ని యూనివర్సిటీస్ గవర్నమెంట్ నుంచే ఆపరేట్ చేసే ఉంటాయని విన్నా, నిజమేనా అండి? పబ్లిక్ ఏ కంట్రీకి అయినా అండి పబ్లిక్, ప్రైవేట్ 2 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ కొంచెం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఇయర్స్ ఉంటుంది. బట్ ఫీజెస్ సేమ్గానే ఉంటాయి. సేమే ఉంటుందా? ఫీజెస్ సేమే ఉంటాయి. కొన్ని కంట్రీస్కి తక్కువ ఉంటుంది, ఆస్ట్రేలియాకి సేమ్గానే ఉంటుంది. బట్ ఏంటంటే స్టూడెంట్ అకాడమిక్ బట్టి, స్టూడెంట్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తారు. అండ్ అక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ విలేజెస్ని ఎంకరేజ్ చేయడానికి వీసా కూడా ఒక 1 or 2 years ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే. సిటీస్లో ఫర్ సపోజ్ ఆస్ట్రేలియన్
సిటీస్లో 4 ఇయర్స్ వీసా వచ్చింది అనుకోండి, విలేజెస్లో 5 to 6 years రూరల్ ఏరియా. రూరల్ ఏరియా. అక్కడ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు కంట్రీస్ గురించి చెప్పారు కదా, నెక్స్ట్ యూనివర్సిటీ సెలక్షన్లో ఒక స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూనివర్సిటీ సెలక్షన్ అనేది స్టూడెంట్ అకాడమిక్ బట్టి, అతనికి ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ స్కోర్ని బట్టి ఉంటుంది. అండ్ స్టూడెంట్ ఎలా చూస్ చేసుకోవాలంటే అసలు ముందు నా ప్రొఫైల్ ఆ యూనివర్సిటీకి సెట్ అయిద్దా లేదా అని చెక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎంత ఉంది, వరల్డ్ లెవెల్లో ర్యాంకింగ్ ఎంత ఉంది, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వరల్డ్ లెవెల్ ర్యాంకింగ్ ఇంత అని ఇస్తారు. ఆ ర్యాంకింగ్ చెక్ చేసుకోవాలి. అది పబ్లిక్గా కాదా చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీసే ఉంటాయి టాప్ ర్యాంక్లో. అలా సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. మెయిన్లీ ఏంటంటే అసలు మన ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుద్దా లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాని ర్యాంకింగ్ చెక్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. ఓకే, సో స్టూడెంట్ ఓన్గా రీసెర్చ్ చేసుకొని మీ దగ్గరకు వస్తారా ఒక కన్సల్టెన్సీ దగ్గర, లేకపోతే స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చాక వాళ్ళ ప్రొఫైల్ అనాలిసిస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం పలానా యూనివర్సిటీస్లో మీ ప్లేస్మెంట్ బాగుంటుంది అనేది? అంటే అదేంటంటే డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ముందే మొత్తం రీసెర్చ్ చేసుకొని వస్తారు. వాళ్ళు ఎలా రీసెర్చ్ చేసుకుంటారంటే గూగుల్లో ఆర్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నా కానీ అలా రీసెర్చ్ చేసుకొని మా దగ్గరకు వస్తారు. మా దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఐడియా ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు గూగుల్లో చెక్ చేసినా కానీ డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్ వస్తుంది, బట్ ఏ డాక్యుమెంట్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. సో మా దగ్గరికి కన్ఫామ్గా కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతారు. ఇంకొక సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు పూర్తిగా ఏం తెలియదు, స్క్రాచ్ నుంచి మేమే చేయాలి. ఓకే, ఆ సెక్టర్ స్టూడెంట్స్ని చూసాం. కొంచెం స్టడీ చేసి వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు. పర్టికులర్ యూనివర్సిటీ కావాలనుకున్న వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అంటే వాళ్ళకి అప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా? అవన్నీ వన్స్ మా స్టూడెంట్ మా ఆఫీస్కి స్టెప్ ఇన్ అవగానే ఫస్ట్ ఆ అబ్బాయి ప్రొఫైల్ ఏంటి మొత్తం ఎవల్యూషన్ చేస్తాం. అండ్ ఆ అబ్బాయి అడిగిన యూనివర్సిటీ ఆ అబ్బాయికి వచ్చుద్దా రాదా అది కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి స్టూడెంట్కి అప్డేట్ చేసి వన్స్ ఇట్ ఈజ్ ఓకే ఫర్ హిమ్ అంటే అప్లై చేస్తాం. ఒకవేళ కొన్ని పారామీటర్స్ వాళ్ళు మ్యాచ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని? అదే స్టూడెంట్ ఆ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే అదే స్టూడెంట్ ఆ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ మేమేంటంటే అతని ప్రొఫైల్కి ఇది రాదు, ఇది తక్కువ ఉంది, మీ అకాడమిక్ తక్కువ ఉంది, మీ ఐఎల్స్ తక్కువ ఉంది, దెన్ వీ కెన్ సజెస్ట్ హిమ్ సమ్ అదర్ యూనివర్సిటీస్ సమ్వాట్ ఈక్వల్ టు దట్ యూనివర్సిటీ. క్రైటీరియాస్ ఏముంటే చెప్పండి ఒకసారి. ఒక స్టూడెంట్కి ఒక యూనివర్సిటీలో అప్లై సక్సెస్ అవ్వాలంటే ఏ పారామీటర్స్ మీద స్టూడెంట్స్ని చెక్ చేస్తాం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ పర్సంటేజ్, 10th పర్సంటేజ్, బీటెక్ పర్సంటేజ్, బేసికల్గా ఇంగ్లీష్ స్కోర్. మనం చెక్ చేసేది ఎలా ఉండదు అంటే ఫస్ట్ 10th ఏ ఇయర్ పాస్ అయ్యారు ఎంత పర్సంటేజ్, 10th ఏ ఇయర్ పాస్ అయ్యారు ఎంత పర్సంటేజ్, బీటెక్ ఏ ఇయర్ పాస్ అయ్యారు ఎంత పర్సంటేజ్, అండ్ బీటెక్ ఏ కోర్సు అతను చదివిన కోర్సు, అండ్ అతను మళ్ళీ మాస్టర్స్లో కూడా సేమ్ ఆ కోర్స్కి రిలేటెడే చూస్ చేసుకుంటున్నాడా లేదా, వెళ్తున్నాడా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, అన్ని పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయితే వెల్ అండ్ గుడ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ ఉంటాయి కదండి, లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, అది ఆల్ కంట్రీస్కి మ్యాండేటరీయా? అవునండి, ఆల్ యూనివర్సిటీస్ కూడా మ్యాండేటరీయా? ఐఎల్స్ అనేది ఆల్ కంట్రీస్కి మ్యాండేటరీ అండ్ ఆల్ యూనివర్సిటీస్కి మ్యాండేటరీ. ఓకే, అది లేకుండా కూడా అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంటుంది. యూకేలో స్టూడెంట్కి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 60+ ఆర్ 70+ బోత్ ఇయర్స్ ఉంటే అతనికి ఐఎల్స్ అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ యూకే యూనివర్సిటీస్. ఓకే, ఓన్లీ ఫర్ యూకే. మళ్ళీ అదర్ కంట్రీస్కి మాత్రం ఐఎల్స్ కంపల్సరీ కావాల్సింది. ఓకే, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అండి, నాకు బీటెక్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక 1 year ఏదో ఇక్కడే ట్రై చేద్దాము ఏదో చేద్దామని అనుకుంటూ ఉన్నా, ఆ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు 2 years తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా. సో ఈ బీటెక్ కంప్లీట్ అయిపోగానే వెళ్ళే స్టూడెంట్కి ఈ 1-2 years గ్యాప్ పెట్టుకుని వెళ్ళే స్టూడెంట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, ఇది బెస్ట్ క్వశ్చనే. స్టూడెంట్స్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియోలో అసలుకి బీటెక్ అయిపోగానే వెళ్ళాలా లేకపోతే ఒక 2 years జాబ్ చేసి వెళ్ళాలా అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్న క్వశ్చన్ ఇది. అది ఎలా చెప్పాలి అంటే ఇఫ్ స్టూడెంట్ ఏంటంటే ఇమీడియట్గా జాబ్ వస్తే 2 years 3 years జాబ్ చేసుకుని నేను వెళ్ళొచ్చు. వై బికాజ్ యూ కెన్ షో స్టడీ గ్యాప్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అది బెటర్ ఆప్షనే. లేదు స్టూడెంట్ ఇక్కడ ఇండియాలో ఏమో జాబ్ రావట్లేదు, వెళ్ళాలనుకున్నాడంటే ఇమీడియట్గా వెళ్ళటం బెటర్ ఆప్షన్. ఎందుకంటే మళ్ళీ ఆ గ్యాప్ కవర్ చేయడానికి కష్టంగా ఉండదు. అంటే గ్యాప్ను కూడా యూనివర్సిటీ కన్సిడర్ చేస్తుందా? గ్యాప్ ఎందుకు ఉంది, దీనివల్ల అతను లేదు, ప్రతి రిజెక్ట్ చేసేది రిజెక్షన్స్ ఉంటాయి. గ్యాప్ ఉంటే రిజెక్ట్ అవుద్ది. ఓకే, సో స్టూడెంట్ ఏంటంటే వన్స్ ఇమీడియట్గా బీటెక్ అయిపోగానే వెళ్ళటం ఒక ఆప్షన్,
లేదు నాకు జాబ్ వచ్చింది ఇక్కడ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది అనిపిస్తే అలాగే వెళ్ళొచ్చు. సో ఏదున్నా వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకుని ఉంటే అవునవును. అది వాళ్ళకి మంచిది అవుతుంది. అవును. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు ఎవరన్నా ఆల్ అటెంప్ట్స్లో సింగిల్ అటెంప్ట్స్లో బీటెక్ కంప్లీట్ చేశారు, ఇక్కడ బ్యాక్లాగ్స్ లేవు ఏం లేవు. కొంతమంది ఏంటంటే కొన్ని బ్యాక్లాగ్స్ పడతాయి, మళ్ళీ 1 ఇయర్లో దాన్ని కవర్ చేసుకుని వస్తాయి. ఈ 2 కేటగిరీస్లో వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక యూనివర్సిటీ వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసే దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? కంపల్సరీగా ఉంటాయండి. అంటే సేమ్ పర్సెంటేజ్ ఇద్దరికి, ఫర్ ఎగ్జాంపుల్ 70 రావచ్చు, వీళ్ళకి కూడా 70 రావచ్చు. అంటే ఉండుద్దండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇయర్ గ్యాప్ ఉండుద్ది. ఇప్పుడు 2025లో అయిపోవాల్సినోడు 2026లో అయిపోద్ది. అవును. సో అదేంటంటే కొంచెం ఇంపాక్ట్ ఉండదు, మరీ ఉండదు. యూనివర్సిటీ అడ్మిషన్ రావడానికి కొంచెం ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ 100% ఉండుద్దని మాత్రం నేను చెప్పలేను. ఇంపాక్ట్ అయితే ఉండుద్ది. ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. నేను 2025లో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వలేకపోయాను, నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది, సో 2026 దాకా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే యూనివర్సిటీ కన్సిడర్ చేస్తారు. సో అది మీ చేతిలో ఉంటుందా? అది మా చేతిలో యూనివర్సిటీకి ఒక ఫైల్ని ప్రొజెక్ట్ చేసే విధానంలో అంటే నేనేమడుగుతున్నానంటే యాజ్ ఎ కన్సల్టెంట్గా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నాయో, ఇవి సపోర్ట్ చేసే లెవెల్లో కన్సల్టెన్సీ వర్క్ చేస్తుందా? లేదండి. జస్ట్ ఏంటంటే మీ ఇన్వాల్వ్మెంట్ మా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. మేము జస్ట్ ఏంటంటే అప్లికేషన్ డ్రాప్ చేస్తాం. అడ్మిషన్ డెసిషన్ అనేది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ టీమ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు రికమెండ్. అంటే ఎందుకంటే ఇది క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే చాలా మంది కన్సల్టెన్సీస్ మార్కెట్ ఎట్లా అంటే ఏదున్నా సరే మేము చూసుకుంటాం, మాకు వాళ్ళతో ర్యాపో ఉంటుంది, మేము సెట్ చేసేస్తాం, మీరు వచ్చేసేయండి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ని పిలుస్తుంటారు, వాళ్ళ ఫైల్స్ని వీళ్ళు తీసుకొని లాగిన్ చేస్తూ ఉంటారు. అవును. సో అది నిజంగా అది పాసిబుల్ ఒక కన్సల్టెన్సీకి, లేకపోతే వీళ్ళు మిస్గైడ్ చేసి స్టూడెంట్స్ అది పాసిబుల్ కాదండి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే టెంపరీగా వాళ్ళ దగ్గరికి ఫైల్ రావడానికి అలా చెప్తారు, అది అసలు పాసిబుల్ కాదు. అల్టిమేట్ డెసిషన్ యూనివర్సిటీ చేతిలోనే ఉండదు. ఓకే, యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ యూనివర్సిటీ. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. యూనివర్సిటీ గైడ్ లైన్స్ పక్కాగా ఫాలో అవుతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే మొత్తం మీరు చెప్పినట్టు మొత్తం మేమే చూసుకుంటామని ఎందుకు అంటారంటే అది ఫైల్ వాళ్ళ దగ్గరికి రావడానికి ఆ స్టంట్ కోసం అంటారు. అది స్టూడెంట్స్కి ఏంటంటే ఐడియా ఉండదు. ఎనీ కంట్రీకి వెళ్ళాలన్నా, ఎనీ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ఈ ఫైనాన్షియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీబడి హూ వాంట్స్ టు గో అబ్రాడ్ కదా. సో ఫైనాన్స్ గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఈ ఫైనాన్షియల్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2019 ఆ టైంలో మేము స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ చాలా టఫ్గా ఉండేది. ఇప్పుడు 2025-26లో ఫైనాన్షియల్ చాలా ఈజీ అయిపోయాయి. ఇప్పుడు స్టూడెంట్కి ఏంటంటే అంతకుముందు ఎడ్యుకేషన్ లోన్స్ అంత ఇచ్చేవాళ్ళు కాదు, అంటే బ్యాంక్స్ కూడా అంత ఓపెన్ అయ్యాయి కాదు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ బ్యాంక్స్ కూడా ఓపెన్ అవుతున్నారు స్టూడెంట్స్ నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి ఎంకరేజ్ చేయడానికి. ఇది మంచి ఆపర్చునిటీ, స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా యూఎస్లో ఒక యూనివర్సిటీ ర్యాండమ్గా ఎంత ఉండొచ్చు అండి ట్యూషన్ ఫీ ఓకే ఆర్ వాట్ ఎవర్ ఎంత ఉండొచ్చు అప్రాక్స్గా ఏంటంటే ఒక బేసికల్గా మన ఇండియన్స్ ఒక 20 to 35 lakhs ఆర్ 40 lakhs రేంజ్లో వెళ్తారు. ఏది ఫర్ 2 years మాస్టర్స్. 2 years అదేంటంటే పర్టికులర్గా ఇంతని మనం చెప్పలేము. యావరేజ్గా 20 to 40 lakhs ఉంటుంది. 20 to 40 lakhs యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుద్ది, కంట్రీ టు కంట్రీ వేరీ అవుద్ది. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ గురించి చెప్తున్నారు. ఇది కాకుండా ఓవర్ అండ్ అబవ్ ఇంకేమైనా ఎక్స్పెండిచర్స్ ఉంటాయా ఒక స్టూడెంట్? పక్కాగా ఉంటాయండి. అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఏదైనా బుక్స్ కానీ, ఏదైనా ఇన్సూరెన్స్లు కానీ, ఇవన్నీ పక్కాగా ఉంటాయి. సో ఈ 40 lakhs అనేది ఒక ఫిగర్ అనుకున్నాం, ట్యూషన్ ఫీజు గురించి అనుకున్నాం. ఇప్పుడు నేను ఒక బీటెక్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్ని. ఓకే, ఇప్పుడు నేను ఏం చూపించాను అంటే 40 lakhs నా దగ్గర లేవు, ఆర్ నేను మినిమం ఎంత పెట్టుకోవాలి, నాకు ఫండింగ్ ఎంత వస్తుంది, ఫండింగ్ మీద నాకు ఫండింగ్ రావాలంటే నేను ఏమైనా గ్యారంటీస్ ఇవ్వాలా, ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది చెప్పు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయండి ప్రతి కంట్రీకి. కొన్ని కంట్రీస్కి ఏంటంటే కొలాటరల్ లోన్స్ ఉంటాయి, కొన్ని కంట్రీస్కి నాన్ కొలాటరల్ లోన్స్. ఓకే, లైక్ యుఎస్, యూకే, ఐర్లాండ్ ఇవన్నీ నాన్ కొలాటరల్ లోన్స్ మీద వెళ్ళొచ్చు. అంటే మీరేం గ్యారంటీ ఇవ్వక్కర్లేదు బ్యాంక్కి. బ్యాంక్ మీదేం చూస్తుంది అంటే సిబిల్ స్కోర్ చూస్తుంది, వీళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ పేరెంట్స్ సిబిల్ స్కోర్ చూస్తుంది, వీళ్ళకి లోన్స్ ఎగ్జిస్టింగ్ హెవీ లోన్స్ ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేస్తారు. అండ్ వీళ్ళు బ్యాంకింగ్లో ఉన్నారా లేదా, అసలు బ్యాంక్ అకౌంట్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు, అసలు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ స్టేట్మెంట్స్ చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళు స్టూడెంట్కి ఆఫర్ లెటర్ వచ్చి రాగానే ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో అంటే ఫుల్ 100% ఫండింగ్ ఇచ్చేస్తారు? 100% ఇస్తారండి. ట్యూషన్ ఫీజు వరకు ఇస్తారు. 100% ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ పేరెంట్స్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, వాట్ ఎవర్ ఇష్యూస్ జరిగే, సిబిల్ బాగాలేదు, కొన్ని లోన్స్ రీపే చేయాల, అప్పుడు పరిస్థితి ఏంటి? ప్లస్ వాళ్ళ దగ్గర కొలాటరల్ పెట్టడానికి కూడా ఏం లేదు, అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా స్టూడెంట్ ఏదన్నా బయట నుంచి పుల్ చేసుకోవటం అమౌంట్ అలా పుల్ చేసుకొని వెళ్ళొచ్చు అండి, ఇంకా దానికి ఆల్టర్నేట్ ఏం లేదు.
స్టూడెంట్ ఏదన్నా బయట ఎక్కడన్నా ఫండింగ్ సపోర్ట్ ఎవరన్నా ఇస్తే అది ఓకే, నేను అడుగుతుంది బ్యాంక్ లోన్స్ గురించి అడుగుతాను. ఎడ్యుకేషన్ లోన్స్, బ్యాంక్ లోన్స్ అయితే ఇవ్వరు. ఎడ్యుకేషన్ లోన్స్ రావు. రావు. సో పేరెంట్స్ కనుక సిబిల్ బాగాలేకపోతే రావు. స్టూడెంట్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అవునవును. దానిలో ఎటువంటి డీవియేషన్స్ ఏమి. ఎటువంటి డీవియేషన్స్. ఓకే, ఇంకో మాట కూడా అంటారు కదా, ఇన్ని డేస్ నుంచి ఇంత అకౌంట్లో మనం మెయింటైన్ చేయాలి మినిమం. అవునండి, అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యూఎస్కి ఒకలాగా ఉండద్ది, యూకేకి ఒకలాగా ఉండదు. యూఎస్కి ఏంటంటే జస్ట్ సేవింగ్స్ ఉంటే చాలు. ఎంత ఉండాలి సేవింగ్స్ 1 year ఎక్స్పెన్సెస్, 1 year ఫీజు ఉంటే సరిపోద్ది. అది ఎన్ని డేస్ నుంచి చూపించాలి అకౌంట్లో? యూఎస్కి పర్టికులర్గా ఇన్ని డేస్ అనే ఉండదు, జస్ట్ అకౌంట్లో చూపిస్తే జస్ట్ అకౌంట్లో చూపిస్తే చాలు. యూకేకి ఏంటంటే ఓల్డ్ ఫండ్స్ ఒక 28 days ఓల్డ్ అయి ఉండాలి, ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకొన్ని కంట్రీస్కి ఏంటంటే మినిమం 3 months ఉండాలి. అలా కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది. సో ఇప్పుడు అంటే మనం బ్యాంక్ లోన్కి వెళ్తాం కదా, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళామనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ని మన అకౌంట్లో చూపించుకొని వెళ్ళొచ్చా? లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కాకుండా మళ్ళీ మనం 1 year ఎక్స్పెండిచర్, 1 year లేదు, ఎడ్యుకేషన్ లోన్ చూపించుకుంటే చాలు. వాళ్ళు శాంక్షన్ అయితే చాలు, అంతకుమించి ఇంకా దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా అమౌంట్ చూపించడం అవన్నీ అవసరం లేదు. ఈ వీసాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళాలంటే యూనివర్సిటీ నుంచి అది శాంక్షన్ వచ్చినా, వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినా, వీసా అనేది నెక్స్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అవునవును. సో వీసాస్ అసలు రిజెక్ట్ ఎందుకు అవుతాయి? వీసాస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే అది మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. రిజెక్షన్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా ఉంటుంది. వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకుంటాయి అంటే స్టూడెంట్ సరిగ్గా మాట్లాడకపోవటం, లేదా స్టూడెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవటం. స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్, జెన్యున్ కాదు, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అది కంట్రీ, ఇప్పుడు ఫర్ సపోజ్ యుఎస్ ఉందండి. యుఎస్ ఏంటంటే వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కౌన్సిలర్ స్టూడెంట్ని క్వశ్చన్స్ అడుగుతారు, అతను జెన్యున్గా చెప్తున్నాడా లేదా, ఫ్లూయెంట్గా చెప్తున్నాడా లేదా, అతను ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా, అవన్నీ చెక్ చేసుకొని అతనికి వీసా ఇస్తారు. అది ఒక పర్టికులర్ కన్సల్టెన్సీ మేము వీసా చేస్తాం అంటే అది అవ్వదు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ కౌన్సిలర్ ఇంటర్వ్యూ ప్యానల్ బట్టే ఉంటుంది యూఎస్కి. యూకేకి వీటికి మనం ప్రొవైడ్ చేసే ఎస్ఓపిని బట్టి, మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ బట్టి, మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ బట్టి వాళ్ళు రిజల్ట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది ఆన్లైన్ వీసా ప్రాసెస్. ఆన్లైన్ వీసా ప్రాసెస్. అవును. అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూ అలాంటివి ఉండవండి. కొన్ని కంట్రీస్కి ఉంటాయి ఇంటర్వ్యూస్, కొన్ని కంట్రీస్ డ్రాప్ బాక్స్ ఉంటుంది. సో మెజారిటీ అక్కడ డాక్యుమెంటేషన్ పార్టే యాక్టివ్ ప్లే చేస్తారు. అవునవును. ఓకే, సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు యూఎస్ఏకి మీరు చెప్పినప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూకి ఒక పర్సన్ వెళ్ళి ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి మేజర్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే స్టూడెంట్ కొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అతను వే ఆఫ్ టాకింగ్ కానీ, అతను ముందు ఏంటంటే అసలుకి ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు, ఆ యూనివర్సిటీ మీద రీసెర్చ్ చేశాడా లేదా, అక్కడ ప్రొఫెసర్స్ ఎవరు ఉంటారు, అన్నీ మీకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నీ ఆన్లైన్లో యూనివర్సిటీ పోర్టల్స్లో కనపడుద్ది. మనం రీసెర్చ్ చేసామా లేదా అవన్నీ చెక్ చేస్తారు. ఆ స్టూడెంట్కి ఐడియా ఉందా లేదా, ఎందుకు వెళ్దాం అనుకున్నాడు, కాన్ఫిడెంట్గా అతనికి ఆ సబ్జెక్ట్ ఉందా లేదా, ఎందుకు వెళ్దాం అనుకున్నాడు అనేది అదొకటి అడుగుతారు. అండ్ అతను ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ జెన్యునా కాదా అదొకటి చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇంక వీసా ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి జెన్యునా కదా అని అంటున్నారు. ఫస్ట్ యూనివర్సిటీ కూడా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాకే కదా ఇవన్నీ వస్తాయి. అవును, ఆఫర్ లెటర్ ముందు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు కదా. అవును. సో యూనివర్సిటీ కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారా? వెరిఫై చేస్తారు. సో అదే సేమ్ డాక్యుమెంట్స్ మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెరిఫై చేస్తారు. ఓకే, వన్స్ యూనివర్సిటీ ఓకే అనేది ఆఫర్ లెటర్ ఇచ్చేసింది అన్న బేసిస్ మీద ఇక్కడ అయిపోదండి. అది అలా అవ్వదు. అన్ని డాక్యుమెంట్స్ ముందు అంటే అది ఏంటంటే కొన్ని కంట్రీస్కి ముందే అప్లికేషన్ అప్పుడే మనం డాక్యుమెంట్స్ పెడతాం. ఓకే, అవన్నీ యూనివర్సిటీ వెరిఫై చేసుకుని మనకు ఆఫర్ ఇస్తారు. వన్స్ యూనివర్సిటీ ఆఫర్ ఇచ్చిందంటే వీసా ఆఫీసర్కి ఏమన్నా ఉంటుందంటే ఓకే దే హ్యావ్ చెక్డ్ ఆల్ అనే కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని వీసా ఇస్తారు. వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే వీళ్ళు కొన్ని కంట్రీస్కి ఏంటంటే ఇండియన్స్ మళ్ళీ వెళ్ళి చదువుకొని వెనక్కి వస్తారా రారా అనే కాన్సెప్ట్తో రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ గురించి మీరు చెప్పారు. ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ వీసా ఇది ప్రాసెస్ ఉంది కదా, మరి యూకే అన్నారా? యూకే, ఇంకా యూకే, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఆన్లైన్ డ్రాప్ బాక్స్. ఓకే, సో అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి? అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు అంటే ఒకటి ఎస్ఓపి ఒకటి కన్సిడర్ చేస్తారండి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీరు అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నారు ఆ కంట్రీకి, దాంట్లో మీరు జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది జెన్యున్గా ఉందా లేదా చెక్ చేస్తారు. ఎస్ఓపి ఒకటి చెక్ చేస్తారు. అండ్ మీరు ప్రొవైడ్ చేసిన శాంక్షన్ లెటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తారు. అండ్ మీరు ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారు. దెన్ దే విల్ ప్రొవైడ్ యూ ద వీసా. ఓకే, ఇప్పుడు ఎస్ఓపి అనేది మనం ఇచ్చేది యూనివర్సిటీ కదా? అవును, యూనివర్సిటీకి ఇస్తాం,
వీళ్ళకి కూడా ఇస్తాము. వీసాకు కూడా ఇస్తాం. యా, సో యూనివర్సిటీకి ఇస్తాం. సో యూనివర్సిటీకి ఇచ్చేటప్పుడు ఎస్ఓపి ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానిలో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్? స్టూడెంట్ ఏంటంటే ఎస్ఓపి అనేది అతను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నాడు, ఇక్కడ ఇండియాలో అతను చేసిన కోర్సు అతనికి ఎలా యూజ్ అయింది, మళ్ళీ ఫ్యూచర్లో అది ఎలా యూజ్ అవుతుంది, అదేంటంటే డీటెయిల్ కంటెంట్ ఆ ఎస్ఓపిలో మెన్షన్ చేయాలి. ఓకే. చాలామంది వీసాలు రిజెక్ట్ అయ్యేది కూడా ఎస్ఓపి వల్ల కూడా కొన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ వేరే వాళ్ళు చూసి కాపీ పేస్ట్ చేసి ఇస్తారు. అది అంత ప్రాంప్ట్ కాదు. ఓకే. స్టూడెంట్ ఏంటంటే కొంచెం దాని మీద కూర్చోవాలి, స్టడీ చేయాలి, కంటెంట్ రెడీ చేసుకోవాలి, కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర కూడా గైడెన్స్ తీసుకోవాలి. అది మొత్తం చేసిన తర్వాత మీకు ఎస్ఓపి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొత్తం ఏఐ వచ్చేసింది. అవునవును. ఎవరు చూసినా ఏ పనులు కావాలనుకుంటున్నా ఫోన్లోనే జనరేట్ చేసుకుంటారు కదా. సో ఇట్లా ఏ ద్వారా కూడా ఎస్ఓపీలు జనరేట్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసుకోవచ్చు అండి. ఏ ద్వారా కూడా కొంచెం కంటెంట్ చేసుకోవచ్చు. బట్ మొత్తం దాని ద్వారా డిపెండ్ అవ్వటం అనేది పాల్గరిజం అని ఒకటి ఉండదు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా చెక్ చేస్తారు వీళ్ళు కాపీ పేస్ట్ చేశారా లేదా అనేది. అక్కడ తెలిసిపోద్ది వాళ్ళకి. ఓకే. ఇంత పర్సంటేజ్ అని ఉంటేనే అది జెన్యున్. ఓకే. సో మన జెన్యున్ థాట్స్ ఏఐకి ఇచ్చి ప్రాపర్ ప్రాంప్ట్లో అప్పుడు దాని నుంచి మనం ఎస్ఓపీ జనరేట్ చేసుకుంటే అది వ్యాలిడ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ అట్లా కాకుండా ప్యూర్గా చాట్ జీపీటీ నుంచి ఒకటి జనరేట్ చేసి అని అనేస్తే అది వర్కౌట్. అవునవును. అప్పుడు రిజెక్షన్. అవును, కొన్ని చేంజెస్ చేయాలి మనం. ఓకే. కొన్ని యాడ్ ఆన్స్ చేయాలి. యాడ్ ఆన్స్ చేసి దాన్ని స్ట్రాంగ్గా చేయాలి ఎస్ఓపిని. ఇప్పుడు ఒకవేళ వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, నేనే ఉన్నా ఒక పర్టికులర్ కంట్రీకి ఒక యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నా, ఓకే, నా వీసా రిజెక్ట్ అయింది, ప్రాసెస్ అంతా అయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ నాకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీ ఇమీడియట్ యూఎస్కి అయితే మీకు ఇమీడియట్గా కూలింగ్ పీరియడ్ ఏమి ఉండదా? అలా ఏమి ఉండదండి. ఇమీడియట్గా మీకు ఆఫర్ లెటర్ డెడ్ లైన్ ఉంది అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి స్లాట్స్ దొరకటం కానీ అవన్నీ కష్టం అవుతాయి. సో ఆటోమేటిక్గా ఆఫర్ అనేది డిఫర్ అవుద్ది. నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ ఏది ఉంటే అది డిఫర్ అవుద్ది. సో దానివల్ల మనకు గ్యాప్ వస్తుంది. సో అంటే మళ్ళీ సేమ్ యూనివర్సిటీకి మనం అదే పర్సూ చేసుకోవచ్చు. వీసా రిజెక్ట్ అయింది చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఒక కాపీ ఇస్తారు. దాన్ని మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ వీసాకి డ్రాప్ చేసుకో. ఓకే. వాళ్ళు క్లియర్గా ఇస్తారు. ఫైనాన్షియల్ దగ్గర ప్రాబ్లం ఉందా, డాక్యుమెంట్స్ దగ్గర ప్రాబ్లం ఉందా, అవన్నీ క్లియర్గా ఇస్తారు. దాన్ని బట్టి మనం అవి రెక్టిఫై చేసుకొని మళ్ళీ వీసాకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా, ఆఫర్ లెటర్ వచ్చింది, వీసా ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసుకున్నా, వీసా కూడా వచ్చేసింది. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదన్నా అనుకోని ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే రిలేటివ్స్ ఏదైనా జరిగింది, అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయా ఆ టైంకి. మనం ఆల్రెడీ ఫీజు కట్టుంటాం కొంత, యూనివర్సిటీ కట్టుంటాం. సో అప్పుడు ఏంటి పరిస్థితి? అటు జాయిన్ అవ్వలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి స్టూడెంట్ పరిస్థితి? మళ్ళీ స్టూడెంట్ యూనివర్సిటీకి మెయిల్ చేసుకోవచ్చు, అది మళ్ళీ డిఫర్ పెట్టుకోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే వీసా కూడా డిఫర్ చేస్తారు. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే మళ్ళీ వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. వీసాకి వెళ్ళి మళ్ళీ అటెంప్ట్ చేసి మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. వీసా ఉంది, యూనివర్సిటీలో కట్టిన ఫీజు ఒకవేళ మనం జాయిన్ అవ్వట్లేదు, పలానా రీజన్ ఇంట్లో డెత్ అయింది అన్నప్పుడు ఆ ఫీజు యూనివర్సిటీ వాళ్ళు రిటర్న్ ఇస్తారా? రీఫండ్ ఇస్తారండి. రీఫండ్ ఇస్తారు. అండ్ వాళ్ళు ఏంటంటే వ్యాలిడ్ రీజన్ అడుగుతారు. దానికి తగ్గట్టు డాక్యుమెంటేషన్ అడుగుతారు. మెడికల్ రిపోర్ట్స్ కానీ అవి ఉంటే సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఇంత పర్సంటేజ్ అని కట్ చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇబ్బంది ఏంటి? సో ఇలా జరిగింది, మనం తీసేసుకున్నాం రిఫండ్. మళ్ళీ నేను నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిపోయాను, అంత క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఆ కంట్రీకి ఏమన్నా అబ్లిగేషన్స్ వస్తాయా? ఏం రావండి. సేమ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సేమ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, సేమ్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకటండి, నేను విన్నది ఏంటంటే యూఎస్ఏలో యూనివర్సిటీ షిఫ్ట్స్ చాలా జరుగుతాయి. అంటే ఇక్కడ నుంచి ఆఫర్ లెటర్ తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదన్నా కొంచెం బెటర్ ఆపర్చునిటీ, తక్కువ ఫీజు ఉన్నదా అంటే ఇమీడియట్ అయినా షిఫ్ట్ అవుతారు, లేదా ఫస్ట్ ఇయర్ తర్వాత షిఫ్ట్ అయిపోతుంటారని నేను విన్నాను. అవునవును. ఇది ప్రాక్టికల్గా జరుగుతుందా? జరుగుతుందండి. యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టుకుంటారు. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు ఎక్కువ అనిపించినప్పుడు దే షిఫ్ట్ టు అనదర్ యూనివర్సిటీ విచ్ ఈస్ కంఫర్టబుల్ టు దెమ్. అది జరుగుద్ది. బట్ అది రైట్ ప్రాక్టీస్ ఏంటంటారా? అది రైట్ ప్రాక్టీస్ కాదు. వాళ్ళకి ఏంటంటే దానిలో అంటే కొన్నిసార్లు అంటే వాళ్ళు వచ్చే రిస్క్స్ ఏముంటాయి ఇట్లా చేయడం వల్ల? ఇలా చేయటం వల్ల వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కడ వస్తాయి అంటే వాళ్ళు H1B అప్పుడు క్వశ్చన్ చేస్తారు, మీరు యూనివర్సిటీ ఎందుకు మారారు అని అడిగినప్పుడు వీళ్ళు వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు ఫీజు తక్కువ కోసం మారాను అని చెప్తే అది వ్యాలిడ్ రీజన్ కాదు. సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి H1B అప్పుడు ఉంటుంది. ఓకే. అంటే అది ఉండుద్దా లేదని మనం ముందే గెస్ చేసి చెప్పలేము. ఇట్ డిపెండ్స్. వాళ్ళు అడుగుతారు యూనివర్సిటీ ఎందుకు చేంజ్ అయ్యారు, మనం వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీజు వల్ల చేంజ్ అవుతారు, అది వాళ్ళకి తెలుసు. అవును. కానీ వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చులే అనే కాన్సెప్ట్తో చేంజ్ అవుతారు. కానీ అది
మంచి ప్రాక్టీస్ ఏం కాదు. స్టూడెంట్ ఏంటంటే వెళ్ళే ముందే అదే యూనివర్సిటీ పెట్టుకొని అదే యూనివర్సిటీకి వెళ్ళమనండి, వెళ్ళని కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఏంటంటే అక్కడ కొంతమంది ఇంకా అక్కడ కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళ కమిషన్ కోసం వీళ్ళని చేంజ్ చేయటం, ట్రాన్స్ఫర్లు చేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది రైట్ ప్రాక్టీస్ అయితే కాదు. కానీ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ రిస్క్లో పడే ఛాన్సెస్ రిస్క్లో పడతారని కాదు, పడరని కాదు, ఇట్ డిపెండ్స్ ఇంకా సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపన్. అవునవును కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్తున్నారు అనేది కూడా చాలాసార్లు న్యూస్ వచ్చాయి. అవునవును. వాళ్ళని పట్టుకున్నారు, డిపోర్ట్ చేశారు, వాళ్ళని పంపించిన కన్సల్టెన్సీస్ మీద కూడా కేసెస్ అయినాయని అంటున్నారు కదా. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఏం డాక్యుమెంట్స్ ఫేక్ చేస్తారండి? ఫేక్ అంటే ఏదైనా చేయొచ్చు అండి, మామూలుగా 10th ఏం చేయొచ్చు, ఇంటర్మీడియట్ ఏం చేయొచ్చు, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్స్ ఓకే ఓకే. అవి చేస్తారు. అవి అసలుకి చేయకూడదు యాక్చువల్గా. కన్సల్టెన్సీస్ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే స్టూడెంట్కి ఏంటంటే ఇవన్నీ తెలియదు, ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు రిస్క్. సో స్టూడెంట్స్ కూడా ఏంటంటే బ్లైండ్గా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది కాకుండా అసలుకి డాక్యుమెంట్స్ లేకపోతే వెళ్ళకుండా ఉండడం బెస్ట్ ఆప్షన్. అక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి మళ్ళీ కన్సల్టెన్సీ వాళ్ళు సఫర్ అయ్యి ఇవన్నీ అంత రైట్ ప్రాక్టీస్ కాదు. అంటే వాళ్ళు ఎప్పటికైనా రిస్క్లో ఉన్నట్టే. ఆ రిస్క్లో ఉన్నట్టు ఏంటంటే వాళ్ళు భయపడుతూ బతకాలి ఇంకా కంట్రీలో. ఏంటంటే ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తారు, ఇప్పుడు దొరకపోవచ్చు, రేపు ఏదైనా H1B అప్పుడు వెస్ట్ చేయించాల్సి వస్తుంది. వెస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అప్పుడైనా దొరికిపోతారు. సో ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్కి ముందే ఎవరు చెప్పరు. అవన్నీ ఏంటంటే వాళ్ళు మైండ్లో పెట్టుకొని రూపాయి వస్తుంది కదా అని వీళ్ళకి చేసేసి పంపించేస్తున్నారు కన్సల్టెన్సీ. అవును ఓకే. ఇప్పుడు ఇది ట్రంప్ ఇష్యూ బాగా నడుస్తుంది కదండి. అవును. యుఎస్ పరిస్థితి ఎట్లుంది అసలు? ట్రంప్ వల్ల ఇష్యూ జరగబోయేది ఏంటి, ఇష్యూ వచ్చింది ఏంటి చెప్పండి. కొంచెం యుఎస్ అనేది ట్రంప్ వల్ల కొంచెం భయపడుతున్నారు జనాలు బయట. బట్ అదేంటంటే టెంపరీ, అది పర్మనెంట్ ఏం కాదు. ఇప్పుడు అతను ఏంటంటే రూల్స్ పెడుతున్నాడు, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుద్ది, అది మొత్తం అక్కడ పొలిటీషియన్స్ అంటే ఏంటి రూల్స్ ఏంటి? స్టూడెంట్స్కి సంబంధించిన ఏమైనా రూల్స్ అవి? స్టూడెంట్స్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే యూఎస్లో పార్ట్ టైం లీగల్ కాదు, కాలేజ్లో లీగల్, బయట చేస్తే ఇల్లీగల్. అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఓకే. ట్రంప్ అనేది ఏంటంటే అలాంటివి చేయకుండా మీరు ఏదైనా చేసుకోండి, కాలేజ్లో వస్తే కాలేజ్లో చేసుకోండి. కాలేజ్లో కూడా వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా? కాలేజ్లో కూడా ఉంటాయండి. కాలేజ్లో ఉంటాయి, కానీ కాలేజ్లో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఓకే వీళ్ళు వర్తి అంటేనే వాళ్ళకి జాబ్స్ ఇస్తారు కాలేజ్లో. ఓకే. అది స్టైఫండ్ లాగా. ఇక్కడ మనకి పిహెచ్డీ చేసేటప్పుడు స్టైఫండ్ ఎలా వస్తుందో అలా స్టైఫండ్ బట్ అది కొంచెం తక్కువ ఉంటుంది. అది తక్కువ ఉంటుంది. పిల్లలకి ఏంటంటే బయట ఎక్కువ వస్తాయని చెప్పి కాలేజ్లో ట్రై చేయరు. అండ్ కాలేజ్లో ఏంటంటే తక్కువ జాబ్స్ ఉంటాయి, అందరికీ దొరకవు, షెఫిల్ వెంట ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అంటే సో యూఎస్లో ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళి వేరే ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఇల్లీగల్? అవునండి అవును. అంటే త్రూ అవుట్ స్టడీ? అవును, త్రూ అవుట్ స్టడీ. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు? ఇంతకు ముందు కూడా లేదా? ఇంత ముందు కూడా లేదండి. ఎప్పటి నుంచి లేదు? ఎప్పటి నుంచో ట్రంప్ దాని మీద సీరియస్ అయ్యాడు. అవును. సో అలా జాబ్ పార్ట్ టైం జాబ్ చేస్తే దొరికితే ఏమిటంటే వాళ్ళ పరిస్థితి? దొరికితే వాళ్ళు డిపోర్ట్ చేస్తారండి. అవునా? వీసా క్యాన్సిల్. యూఎస్లో ఏంటంటే వీసా ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు, ఆ రైట్స్ వాళ్ళకి గవర్నమెంట్కి ఉంటుంది. వాళ్ళని డిపోర్ట్ చేసి ఇండియా పంపిస్తారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్లో వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది కదా, ఎందుకంటే లోన్ తీసుకొని వెళ్తారు. అవునవును. ఆ లోన్ని రీపే చేసుకుంటూ ఉండాలి, ఈఎంఐ చేసుకుంటూ ఉండాలి, కాబట్టి వాళ్ళు ఎక్కువ డిపెండెన్సీ పార్ట్ టైమ్స్ మీద పెట్టుకుంటారు కదా. ఇలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి? యూఎస్ వెళ్ళాలా లేదా అదర్ కంట్రీస్కి వెళ్ళమని చెప్తారు? వెళ్ళొచ్చు, యూఎస్ఏని వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే లిమిట్లో పార్ట్ టైమ్స్ అయినా లిమిట్లో ఉంటే బెటర్. కొంతమంది ఏంటంటే అసలు స్టడీస్ చేయకుండా అచ్చం పార్ట్ టైమ్స్ చేస్తారు, అది ఎథికల్ కాదు. ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకొని స్టడీస్ కంటిన్యూ చేసుకొని వన్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత బెటర్ జాబ్ వస్తే ఇట్ విల్ బి గుడ్. సో బెస్ట్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీ ఇది. లీగల్ అవ్వచ్చు, రెండోది కొంచెం మంచి ఇన్కమ్ కూడా రావచ్చు అనే కంట్రీ ఇది. ఆస్ట్రేలియాలో బాగుంటుంది అన్న. ఆస్ట్రేలియాలో బాగుంది. ఆస్ట్రేలియాలో బాగుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం రూల్స్ మారుస్తున్నారు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు. అంతకుముందు పార్ట్ టైమ్స్ 40 hours అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బాగా ఇన్కమ్ వస్తుంది. ఆస్ట్రేలియా 40 hours అనేది పర్ వీక్? పర్ వీక్ అండి. ఓకే. సో ఆ లిమిటేషన్ కూడా ఉంటుంది పర్ వీక్? ఉంటుందండి. కొన్ని కంట్రీస్లో ఏంటంటే పర్ వీక్ 20 hours, పర్ వీక్ 30 hours, అలా డిపెండ్స్. ఇంకా కంట్రీ టు కంట్రీ వేరీ అవుతాయి. మాస్టర్స్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ప్రెసెంట్ 2026లో ఎలా ఉంది మార్కెట్? ప్రతి కంట్రీలో జాబ్ మార్కెట్ అనేది పక్కాగా ఉండుద్దండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ముందు అసలుకి అప్స్కిల్ అవ్వట్లేదు. అప్స్కిల్ అయ్యి వాళ్ళ రెజ్యూమ్ మార్కెటింగ్ కానీ రెజ్యూమ్ నీట్గా రిప్రజెంటేట్ చేసుకోవటం కానీ అవన్నీ చేయలేకపోతున్నారు. సో దానివల్ల జాబ్స్ రావట్లేదు. జాబ్స్ అయితే ప్లెంటీ ఉన్నాయి. ప్రతి కంట్రీలో ఏంటంటే కొంచెం ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ఫ్రెషర్స్. అదొక్కటే కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు కొద్దిగా కష్టపడి 2-3 years ప్రాపర్గా అవునవును స్పెండ్ చేస్తే
అప్పుడు automatically వాళ్ళకి మంచి jobs వస్తాయి. వీళ్ళు ఏదన్నా కోర్స్ సర్టిఫికేషన్ చేయటము, ఏదన్నా ఇంటర్న్షిప్ చేయటము అలాంటివి స్పెషలైజేషన్ ఏదన్నా చేసుకొని ఇంటర్న్షిప్స్ అవి చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది ఈ గ్యాప్ లేకుండా. ఓకే. ఇప్పుడు 2 టైప్స్ అండి. ఒకటి ఇండియా నుంచి వెళ్తారు, మాస్టర్స్ చేస్తారు, అక్కడనే జాబ్ చేస్తారు, సెటిల్ అవుతారు. రెండోది ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ ఇండియా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. ఈ రెండిట్లో పాజిటివ్ ఏదంటారు మీరు? అంటే బాగా డెవలప్మెంట్ ఉండే ఇది ఏంటి 2 ఆప్షన్స్లో? అక్కడ జాబ్ చేస్తూ అక్కడ సెటిల్ అవుతే కొంచెం ఇంకా బెటర్గా ఉండదు వెళ్ళినందుకు. ఓకే. కొంతమంది ఏంటంటే కొంచెం ఇంకా మనకు చాలు అనుకొని రిటర్న్ వచ్చి ఇండియాలో మళ్ళీ జాబ్ చేసుకుంటారు వేరే. ఓకే. అది ఇంకా ఇండివిజువల్ బట్టి ఉండొద్దండి అది. ఓకే. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ బట్టి వాళ్ళు అక్కడ రిక్వైర్మెంట్స్ని బట్టి. అక్కడ ఉండాలో లేదో లేకపోతే మళ్ళీ ఇండియా రావాలో అది ఇంకా ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్. ఈ ఎంటైర్ జర్నీలో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది స్టూడెంట్స్ గురించి. బట్ నేనేమంటున్నానంటే స్టూడెంట్స్కి అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, అంత ఆలోచన ఉండకపోవచ్చు. ఇది వాళ్ళ లైఫ్ చేంజింగ్ డెసిషన్ అవును అబ్రాడ్ వెళ్ళటం అనేది. అండ్ కన్సల్టెంట్ మేజర్ పార్ట్ ప్లే చేస్తారు. అవును వాళ్ళని గైడ్ చేసే దానిలో కానీ, ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసే దానిలో కానీ, ఇవన్నిట్లో. అవును సో ఇప్పుడు స్టూడెంట్ అనేది డెఫినెట్లీ అంత అవగాహన ఉండదు. వాళ్ళ పేరెంట్స్ అంటే పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఒక స్టూడెంట్ని పంపించడం. సో పేరెంట్స్ ఏ విధంగా థింక్ చేయాలంటారు? ఒక స్టూడెంట్ని బయటికి పంపించాలనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేరెంట్స్ వచ్చేసి ముందు ఆ, వాళ్ళ అబ్బాయిని పలానా కంట్రీ పంపించాలి ఇవన్నీ అంబిషన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి బెటర్ కన్సల్టెన్సీ దగ్గర తీసుకెళ్తున్నావా లేదా, వాళ్ళు అసలు ఆ కంట్రీ వాళ్ళకి ఇష్టమా లేదా వాళ్ళ ముందు కనుక్కోవాలి పేరెంట్స్. జనరల్గా ఎట్లుంటుంది, మనకు తెలిసిన వాళ్ళు అటు వెళ్ళిపోయారు, అవును అక్కడ ఉన్నారు, నేను వెళ్తాను పిల్లలు అంటారు. అవునవును సో పేరెంట్స్ అక్కడ ఎవరో ఉన్నారు వీళ్ళు అడుగుతున్నారని పంపించడం బెటరా, లేకపోతే ప్రాపర్గా అసలు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, అసలు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకునే దాని వెనుక వాళ్ళ మోటోని బట్టి, అవునవును ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏది చూస్ చేసుకోవాలనే దాన్ని బట్టి అవును పంపించడం బెటర్ అంటారు? వాళ్ళ మోటో బట్టి పంపించడమే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదనుకొని ఒకవేళ లేకపోతే పంపిస్తే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో లేదు స్టూడెంట్కి పక్కా మోటో ఉంది, ఏ, మంచిగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని మంచిగా జాబ్ సెటిల్ అవుద్ది అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన ఇబ్బంది ఏం లేదు. సో అల్టిమేట్లీ రిజల్ట్ ఓరియంటెడ్గా పంపిస్తే పంపిస్తే బెటర్. మన పక్కనోడు పంపించాడు మనం పంపిద్దాం అనేది అది రాంగ్ కాన్సెప్ట్. చాలా చోట్ల ఈ ఓవర్సీస్ ఇండస్ట్రీలో నా దృష్టికి వస్తున్న విషయాలు ఏంటి అని అంటే, నేను మా దగ్గరకు రండి, మా దగ్గర నుంచి యూనివర్సిటీ ప్లేస్మెంట్ తీసుకోండి, మీకు ల్యాప్టాప్ ఫ్రీ, అవును ఐఫోన్ ఫ్రీ, ఫ్లైట్ టికెట్ ఫ్రీ, అవునవును ఇంకేదో అని అంటున్నారు. అవును ఇంకా దీనికి మించి నేను చూసిన ఒక రీసెంట్ ఒక 4-5 months బ్యాక్ చూసిన ఏంటంటే ఆస్పిరేషన్స్ అబ్రాడ్ అనే ఒక బ్రాండ్ ఉంది ఓవర్సీస్ కన్సల్ట్. దానికి 15 years చరిత్ర ఉందంట. ఓకే ఓకే కానీ వాళ్ళు ఓపెన్గా పబ్లిసిటీ చేసింది ఏంటంటే మార్కెట్లో, మా దగ్గరకు వచ్చి మేము ఫైల్ ప్రాసెస్ చేసి మీకు కనుక వీసా రిజెక్ట్ అయితే ఓకే 1 lakh rupees ఎదురుగా క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్గా ప్రాపగండా చేశారు. ఓకే చాలా చోట్ల దాన్ని బ్రాండింగ్ మెటీరియల్గా వాడుకున్నారు. అవునవును సో ఇలాంటి ప్రాక్టీస్ని మీరు ఏమంటారు? ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదనుకున్నాను నేను. ఈ ఆఫర్స్ ఇవ్వటం స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయటం అదేంటంటే అది రాంగ్ వేలోకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎలా ఉన్నారంటే ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ అవన్నీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే స్టూడెంట్ ముందు వాళ్ళ ఫైల్ వాళ్ళ దగ్గర స్టార్ట్ చేసుకోవటానికి. అది ఇస్తున్నారో లేదో కూడా తెలియదు యాక్చువల్గా, అది ఎంతవరకు రియాలిటీ ఉందో కూడా తెలియదు. అదేంటంటే కొంచెం ప్రమోషన్ స్టంట్ లాగా యూజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఏదైనా కమిషన్స్ ఎక్కువ వచ్చే యూనివర్సిటీలు పంపించడం ఓకే. ఇవన్నీ చేస్తున్నారు. సో బేసిక్గా వీళ్ళకి సూటబుల్ అంటే వీళ్ళ మెరిట్ని బట్టి ఇంకా మంచి యూనివర్సిటీ వచ్చేది ఉన్నా వచ్చే ఉంది. వీళ్ళు కమిషన్ కోసం అని చెప్పి వేరే యూనివర్సిటీలకి వీళ్ళ అవసరం ఉన్న అలా universities అలా చేసే పంపిస్తారు. వాళ్ళు కూడా కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఓకే. సో దానికోసమనే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి, అవును అవును అంటే ఒక ₹1,00,000 ఇక్కడ ఆఫర్ చూపించేసి అక్కడ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తానంటారు. అలా అని కాదు. అంతే కదా, ఇప్పుడు బెటర్ యూనివర్సిటీలోకి వెళ్ళి బెటర్ ఆపర్చునిటీని వాళ్ళు ఇట్లాంటి దానికి షిఫ్ట్ అవుతున్నారంటే దే ఆర్ లూజింగ్ కదండి. అవునవును అది కూడా స్టూడెంట్స్ బ్లైండ్గా వెళ్ళకుండా వాళ్ళు కూడా చెక్ చేసుకొని వెళ్తే బెటర్ ఆప్షన్. సో స్టూడెంట్స్ అసలు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలంటారా? డెఫినెట్గా అప్పుడు అనిపిస్తుంది, టెంప్టింగ్ అనిపిస్తుంది, నేను కాదన్ను. ₹1,00,000 వర్త్ ఐటమ్ ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారు, లేకపోతే మనకి ఫ్లైట్ టికెట్లు వేసి పంపిస్తున్నారంటే డెఫినెట్గా అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది కదా అనేది అనిపిస్తుంది. అది ఇప్పుడు టెంపరీగా వాళ్ళని చూస్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలు ఏంటంటే అది ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి యూజ్ అవుద్దేమో కానీ అది తర్వాత వాళ్ళ కెరియర్ మీద ఇంపాక్ట్ అవ్వటం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, ఈ వీసా రిజెక్షన్ మీద ఒకవేళ వీసా రిజెక్ట్ అవుతే ₹1,00,000 ఎదురుగా క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్నారు ఆ కంపెనీ ఆస్పిరేషన్స్ అబ్రాడ్ అని. ఓకే మీరేమంటారు? అది లీగల్ అంటారు దాన్ని? అది లీగల్ కాదండి. యాక్చువల్గా ఏంటంటే అసలు వీసా అనేది ఈ కన్సల్టెన్సీ చేతిలో ఉండదు. అది ప్యూర్లీ బేస్డ్ ఆన్
హ్యాండ్స్లో ఉంటుంది. సో వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు పక్కాగా వస్తుందా వీసా అనేది. మరి ఎంబసీ చేతిలో ఉన్న ఒక డెసిషన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎట్లా క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఇస్తున్నారంటారు? అది ఇంకా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. ఎంబసీ మీద బేస్ చేసుకొని ఉంటుంది డెసిషన్, అవునవును. వీసా ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. ఇప్పుడు ఎంబసీ డెసిషన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు కదా, అది ఏ విధంగా ఏంటి అంటారు? అంటే చాలా మంది ఏమనుకోవచ్చు అంటే, ఓ ఈ కన్సల్టెన్సీకి ఎంబసీలో చాలా లింక్ ఉంది, అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటాయి? అలాంటి ఏమి ఉండవండి అసలుకి. ఎంబసీకి కన్సల్టెన్సీకి అసలు లింక్స్ ఏ ఉండవు. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అది ఇంక ప్యూర్లీ ఏంటంటే పబ్లిసిటీ స్టంట్. పబ్లిసిటీ స్టంట్. ఓకే, జస్ట్ మన దగ్గరికి స్టూడెంట్ రావాలని అలా పబ్లిక్ స్టంట్ వేస్తారు. చాలా కన్సల్టెన్సీస్ ఏం చెప్పుకుంటారంటే, అంటే డైరెక్ట్ టైఅప్స్, ఇండైరెక్ట్ టైఅప్స్ అనేది కూడా ఒకటి మార్కెట్లో నడుస్తున్నట్టు. అవునండి, అవును. ప్రతి రోడ్లో చూసుకుంటే ఏం బిజినెస్లు ఉంటాయో ఉండట్లేదు కానీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ బోర్డు మటుకు కనపడుతుంది. అంత విస్తృతంగా బిజినెస్ అనేది. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మా దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, మా దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అని అంటున్నారు. కానీ రియాలిటీగా చూసుకుంటే వీళ్ళు ఫైల్స్ తీసుకోవడం వరకే ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర యూనివర్సిటీ టైప్స్ ఉండవు. వీళ్ళు మళ్ళీ టైప్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను. అవునండి, సో ఇది ఎలా జడ్జి చేసుకోవాలి ఒక స్టూడెంట్? ముందు స్టూడెంట్ వెళ్ళే ముందే వీళ్ళకి అసలుకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు చేస్తారా లేదా, వీళ్ళు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, రీసెంట్గానే చాలా కన్సల్టెన్సీస్ వచ్చాయి కొత్తగా. అంటే మినిమం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమి ఉండవు. పిల్లలు ఏంటంటే ఎవరో రిఫర్ చేశారు అన్నట్టు వెళ్తారు. అది కరెక్ట్ ఆప్షన్ కాదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీస్కి వెళ్ళి కొంచెం ప్రాపర్గా గైడ్ చేసే కన్సల్టెన్సీలు, వీటికి వెళ్తే బెటర్ ఆప్షన్. అంటే డైరెక్ట్ టైఅప్ ఉన్న కన్సల్టెన్సీ వెళ్ళడంలో బెనిఫిట్ ఏంటి? ఇండైరెక్ట్ అంటే ఇలా టైఅప్స్ లేకుండా కూడా బోర్డు పెట్టుకొని బిజినెస్ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటారు? ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే, డైరెక్ట్గా టైప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆఫర్ లెటర్స్ ఈజీగా వస్తాయి, స్పీడ్గా వస్తాయి, వర్క్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. అదే ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయాలి మళ్ళీ అప్డేట్స్ కోసం, అవన్నీ అదొకటి ఉంటుంది. ఓకే, సో మీ బ్రాండ్కి డైరెక్ట్ టైప్స్ ఎన్ని ఉన్నాయంటారు? ఆల్ ఓవర్ వరల్డ్ ఒక 700+ యూనివర్సిటీస్ ఉంటాయండి. 700+ యూనివర్సిటీస్ మీ డైరెక్ట్ టైప్ ఉంది. మీరు ప్యూర్గా డైరెక్ట్ టైప్ ఉన్న యూనివర్సిటీస్కి వర్క్ చేస్తున్నారా, లేకపోతే అవి కాకుండా ఇంకెప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది? మేము ప్యూర్గా ఈ యూనివర్సిటీస్కే చేస్తాము. అంటే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కవర్ అవుతాయి దాంట్లో. ఓకే, సో మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంది ఇక్కడున్న ప్రొసీజర్ గురించి. అంటే స్టూడెంట్ చదువుకున్నారు, బయటకు వచ్చారు, అబ్రాడ్ వెళ్ళాలంటున్నారు, మీ దగ్గరకు వచ్చారు, ప్రాసెస్ అంతా చేసుకున్నారు, ఓకే, వీసా పడిపోయింది, ల్యాండ్ అయ్యారు. ఈ ల్యాండ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ప్రాసెస్ ఏముంటుంది? ల్యాండ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అకామిడేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అకామిడేషన్ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. స్టూడెంట్ అకామిడేషన్ కావాలంటే డైరెక్ట్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదా ఈ అకామిడేషన్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు. లేదా మా స్టూడెంట్స్ ఏంటంటే ఎవరన్నా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఆ సరౌండింగ్లో ఉంటే వాళ్ళని టైఅప్ చేయటం అవన్నీ చేస్తాం. వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి ఒక స్పేస్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మాట్లాడాం కదా, వీటన్నిటిలో ఎంవీఆర్ కన్సల్టెన్సీ రోల్ ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు చెప్పండి. మా సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, స్టూడెంట్ వన్స్ అతను డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి మా కంపెనీకి వస్తే మేమేంటంటే ప్రాపర్గా ముందు అన్ని స్క్రూటిన్ చేస్తాం, ఎవల్యూషన్ చేస్తాం. డాక్యుమెంట్స్ అన్ని ఎవల్యూషన్ చేసి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. అంటే ఒక పర్టికులర్ యూనివర్సిటీనే ప్రమోట్ చేయటం అలా ఏమి ఉండదు. ఆ స్టూడెంట్ ప్రొఫైల్కి ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏది బెస్ట్ మ్యాచ్ అవుద్ది, అవన్నీ గైడ్ చేసే మేము అప్లై చేస్తాం. కొన్ని ఏజెన్సీస్ ఏంటంటే కొంచెం ఎక్కువ కమిషన్ వచ్చే అప్లై చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో మా దగ్గర ఆ కాన్సెప్ట్ ఉండదు. ఒకవేళ స్టూడెంట్ మైండ్ సెట్ లేదని యూనివర్సిటీ ఉంటే అది వచ్చుద్దా రాదని చెప్తాము. లేకపోతే అతనికి ఐడియా లేకపోతే మేమే గైడ్ చేస్తాము, అదొకటి చేస్తాము. అడ్మిషన్ అప్లై చేస్తాము. అండ్ వాళ్ళకి ఎన్ని రోజులు ఆఫర్ వస్తుందో ట్యాట్ టైం చెప్తాము. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాము, అవన్నీ కండక్ట్ చేస్తాం. మాక్ టెస్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే మాక్ టెస్టులు పెట్టరు, వాళ్ళు స్టూడెంట్ ఆఫర్ తెప్పించామా వదిలేసామా అన్నట్టు ఉంటారు. సో మనం ఏంటంటే అలా చేయం. స్టార్టింగ్ నుంచి వీసా వచ్చేదాకా ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాం, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా దగ్గర ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారంటే ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా ముందు ట్రైన్ చేస్తాం, ఎలా మాట్లాడాలి అవన్నీ ట్రైన్ చేసి మాకు మాక్ ఇంటర్వ్యూస్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి టచ్లోకి వెళ్తారు. వాళ్ళని ప్రాపర్గా ఒక 2 or 3 weeks మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఓకే, వీళ్ళు ఫైన్ అన్నప్పుడే మేము ఇంటర్వ్యూకి పంపిస్తాం, అదొకటి చేస్తాం. అలా చాలామందికి వీసాలు తెప్పించిన కేసెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. దే ఫీల్ గుడ్ అని వాళ్ళే మాకు ఫైల్స్ ఇవ్వటం కానీ రిఫర్ చేయటం కానీ
అలా చేస్తారు. సో తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అకామిడేషన్ సపోర్ట్ కానీ లేకపోతే పోస్ట్ జాయినింగ్ సపోర్ట్ కానీ మీరు వాళ్ళకు ఉంటారా? ఉంటామండి. స్టూడెంట్ వెళ్ళిపోయారు ఇంకా లేదు అది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఏజెన్సీస్ ఎలా ఉంటారంటే వీసా వచ్చింది ఇంకా స్టూడెంట్తో మనకు పని లేదు అనే కాన్సెప్ట్లో ఉంటారు. అలా ఏం ఉండదు. స్టూడెంట్ మాకు ఎప్పుడు వీసా వచ్చిన తర్వాత అతనికి ఏ స్టెప్ దగ్గర మా సపోర్ట్ కావాలన్నా మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఎంత అర్ధరాత్రి మెసేజ్ చేసినా కానీ మేము అవైలబుల్గానే ఉంటాం అతను వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఏదన్నా ఫర్ సపోజ్ అకామిడేషన్ దొరకలేదంటే ఇమీడియట్గా ఆ ఏరియాలో ఎవరున్నారు మా స్టూడెంట్స్ లేదా ఏదైనా మాకు టైప్ అయిన అకామిడేషన్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళతో గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి ప్రాపర్ ప్రైజింగ్ ఇచ్చి చేస్తామండి. అది ఇబ్బంది ఏం లేదు. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఈ జాబ్ సెర్చ్ కానీ జాబ్ గైడెన్స్ కానీ అది కూడా ఎంబీఆర్ కన్సల్టెన్సీ చేస్తామండి. జాబ్ గైడెన్స్ కూడా ఎలా అంటే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్పటిదాకా టచ్లో ఉండరు మాకు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా స్టూడెంట్స్కి మా హెల్ప్ కావాలి జాబ్స్కి కూడా అంటే మాకున్న సర్కిల్లో ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి టైప్ చేయటం వాళ్ళ రెజ్యూమ్ వాళ్ళకి పంపించడం ఆ రెజ్యూమ్ మాడిఫై చేయించడం వాళ్ళ దగ్గర ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఫస్ట్ వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం అవన్నీ మేము మా సైడ్ నుంచి చేస్తాం. ఇప్పుడు ఒక మాట మీరు ఏమనుకోనంటే అడుగుతాను. అడగండి. ఒక స్టూడెంట్ మీ దగ్గరికి డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. ఓకే. ఓకే, అది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఒకవేళ అతను ఫేక్ తీసుకొచ్చాడు అనుకోండి మీ దగ్గరికి, ఓకే. మీరు దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అసలు ట్రై చేస్తారా? లేదండి మామూలుగా ఇప్పుడు ప్రతిదీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లింక్స్ ఉంటాయి మాకు. ఏ స్టేజ్లో 10th ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, బీటెక్ ఉంటుంది. అవన్నీ చెక్ చేసి మేము అప్లికేషన్ డ్రాప్ చేస్తాం. ఓకే, అది మీరు స్క్రూటినీ ఫస్ట్ చేసుకుంటారు. స్క్రూటిన్ చేస్తాం. ఎందుకంటే స్క్రూటిన్ చేయకపోతే ఏంటంటే మాకు లైసెన్స్లు ఉంటాయి ప్రతి యూనివర్సిటీకి, అవి క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు 1-2 చేయొచ్చు, మూడోది ఎక్కడైనా దొరుకుతాంగా. సో అవి ఏంటంటే పర్టికులర్గా ఉంటాం, చెక్ చేస్తాము, స్క్రూటిన్ చేస్తాము, ఫైల్ అంతా ఎవల్యూషన్ చేసిన తర్వాతే అప్లికేషన్ డ్రాప్ చేస్తాం. ఓకే, ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, 3 years చేసి వస్తారు. దాన్ని మీరు ఎట్లా వెరిఫై చేసుకుంటారు? వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే మాకు అంత యాక్సెస్ ఉండదు వెరిఫై చేయడానికి. బట్ ఏంటంటే స్టూడెంట్ తీసుకొస్తారు, ఆ కంపెనీ ఉందా లేదా అని గూగుల్లో చెక్ చేసుకుంటాం, అదొకటి చెక్ చేస్తాం. బట్ దానివల్ల వేరే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి రావంటారా? దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావండి. ఏంటంటే ఇక్కడ అది అబ్రాడ్ ఎడ్యుకేషన్కే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది ఇప్పుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేశారు అనుకోండి, మాస్టర్స్కి వెళ్ళాలి. మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అగ్రికల్చర్లో లేకపోతే ఇంకేదో చూస్ చేసుకోవాలనుకో, ఓకే. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది? లేదు ఇంటర్ కోర్స్ అసలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు బీటెక్లో ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ కోర్సే వెళ్ళాలి. ఇప్పుడు బీటెక్లో సిఎస్సి చేశాడు అతను, ఏదైనా అగ్రికల్చర్ రిలేటెడ్ వెళ్ళాలంటే అది యాక్సెప్ట్ చేయరు. ఓకే, సిమిలర్ స్ట్రీమే వెళ్ళాలి. ఇది ఫినిష్ అయినాక మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చా? లేదండి, అసలు ఛాన్స్ ఉండదు. కొన్ని ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి, డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ డైరెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. అది ఇంకా ఇండివిజువల్ బట్టి ఉండద్ది, ఇండిపెండెంట్. అతను బాగా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీ గోల్ ఏంటి అసలు? ఇప్పుడు దాకా మేము చాలామంది పేరెంట్స్ మైండ్ సెట్స్ కానీ స్టూడెంట్ మైండ్ సెట్స్ కానీ అందరికీ చూసాం. మా గోల్ ఇంకా కొంచెం కంపెనీని స్టాండర్డ్స్ పెంచడం, ఇంకా కంపెనీ బ్రాంచెస్ పెంచడం, మా సైడ్ నుంచి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని పంపించడం. వాళ్ళు ఫ్యూచర్లో ఏదన్నా మంచి పొజిషన్లో ఉంటే మా కంపెనీ గురించి కూడా మాట్లాడతారు కదా, అలాంటి పొజిషన్కి వెళ్ళాలి. మీరు ఛాలెంజింగ్గా బాగా టేకప్ చేసిన ఏదైనా స్టూడెంట్ ఫైల్ గురించి చెప్పగలుగుతారా? ఏదైనా ఉందా? ఇందాక చెప్పినట్టు అదేనండి, స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంతమంది తగులుతారు మాకు. అలాంటి వాళ్ళని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటాం మేము. అంటే వాళ్ళు మా మీద తీసుకున్నా కానీ మేమే వాళ్ళని ట్రైన్ చేస్తాం, వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాం. అలాంటి ఛాలెంజెస్ చాలానే జరిగాయి మాకు. ఓకే, వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యారు అక్కడ. సో ఫైనల్గా ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ అదర్ కన్సల్టెన్సీస్తో కంపేర్ చేస్తూ ఎంఈఆర్ కన్సల్టెన్సీకి రావాలి అని అంటే మీరు కొన్ని పాయింట్స్ చెప్పండి. మీ స్పెషల్ ఎందుకు రావాలి అసలు? మా దగ్గరికి ఎందుకు రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము ప్రాపర్గా గైడ్ చేస్తాము, అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ స్టూడెంట్కి చెప్తాము ఉన్నట్టు. అండ్ వీలైనంత వరకు స్టూడెంట్కి ఎంతవరకు ప్రాసెస్లో ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలమో అంతవరకు సపోర్ట్ చేస్తాం. అండ్ వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా మా సైడ్ నుంచి ఏదన్నా వాళ్ళకి ఏదైనా జాబ్ రికమెండేషన్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. సో బేసిక్గా ఒక పేరెంట్ చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ ఎమోషన్తో అయితే ట్రావెల్ అవుతారో, మీరు కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక పేరెంటల్ సపోర్ట్ లాగే గైడెన్స్, మెంటర్షిప్ అవన్నీ జెన్యున్గా ఇచ్చి వాళ్ళ లైఫ్కి ఒక మంచి బిగినింగ్ ఇస్తానని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. టైం ఇచ్చి మీ కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పినందుకు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.